2023 to 24 ఒక 5 కాలేజెస్ అనుకున్నాం. ఆ 5 కాలేజెస్ ఏవైతే ఏం చేశామో దాని తగ్గట్టుగా ఆ 5 కాలేజెస్ ని తీసుకొచ్చాము, ఇనాగరేట్ చేశాము, ప్రారంభించాము, ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. ఆ నెక్స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది 24 to 25 ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి రేపు 5 కాలేజీలు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం. దాని తగ్గ స్టెప్స్ మేము తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది. మేము కొంత చేశాము, కొంత చేయాల్సింది ఉంది. ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఈ ఫేజ్కి రావాల్సినటువంటి ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ 5 మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏంటి, దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చే 7 మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి, దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చేస్తే, ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.